ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, గతంలో తన అంతరంగంలో దావీదు పట్ల ద్వేషము కలిగి చంపాలన్న తాత్పర్యం కలిగి ఉన్నాడు. ఇప్పుడు బహిరంగంగా తన కుమారునికి, తన సేవకులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ఇదివరకే మనము చూసినట్టుగా యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయింది. గొల్యాతును చంపి ప్రాణానికి తెగించి తన తండ్రికి, సైన్యానికి సహాయం చేసి యెహోవా ద్వారా గొప్ప రక్షణ కలగజేసినటువంటి దావీదు మీద యోనాతాను మనసు కలిసిపోయింది. తర్వాత కాలంలో యోనాతాను మరణించినప్పుడు దావీదు ఏడ్చి ప్రలాపించి ఒక మాట అంటాడు, యోనాతాను, నీ ప్రేమ స్త్రీల ప్రేమ కన్నా గొప్పది అని. ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి, యోనాతాను ప్రాణ స్నేహితుడిగా దావీదుని ప్రేమించాడని. అయితే ఈ అధ్యాయంలో 4వ వచనం మనం గమనిస్తే, యోనాతాను తెగించి తన తండ్రి అయిన సౌలుతో మాట్లాడుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కౌన్సిలింగ్ అని చెప్పాలి. మీరు చూడండి, యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసిన గనక, రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇజ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూసి సంతోషించితివి గదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, వయసులో చిన్నవాడైనా ఎంత గొప్ప మనసుంది. ఆ మాటల్లో యెహోవా యందు అతడు కలిగి ఉన్న భయభక్తులు కూడా మనకు కనబడుతున్నాయి. తండ్రికి ఎదురు నిలిచి పాపము చేయకూడదు, మనకు ఉపకారం చేసిన వానికి మనం ఎలాగ అపకారం చేస్తాం, ఈ పాపం నువ్వు ఎన్నటికీ చేయకూడదు, ఈ తప్పిదం చేయకూడదు అని మాట్లాడుతున్నాడు. నిరపరాధులను చంపు చేతులు యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములంటూ సామెతల గ్రంథంలో నిరపరాధులను చంపు చేతులు అని కూడా అందులో రాయబడింది. దుర్యోచనలు యోచించు హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదం. ఈ అనుభవాలన్నీ సౌలు మనకు కనబడుతున్నాయి. సౌలు ఇక్కడ ఒక అంశాన్ని మర్చిపోతున్నాడు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి కీడు తొలగిపోదని. పాపం చేసిన తర్వాత, పలుమార్లు త్రొట్టిలిన తర్వాత పశ్చాత్తపడి ప్రార్థన చేయడం కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుని వాక్యము మన కంటికి బాసికంలాగా ఉండాలి, మన చేతికి అది నడికట్టులాగా ఉండాలి. త్రోవలో వెళ్తున్నప్పుడు వాక్యం మనతో మాట్లాడగలగాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఆయన లేఖనములు మన హృదయంలో, మన మనసులో భద్రపరుచుకున్నప్పుడు కుడికైనా ఎడమకైనా త్రొట్టిల్లకుండా యెహోవా భయం మనకు కలుగుతుంది. మనలో భద్రపరచబడిన దేవుని వాక్యమే మనకు ఆలోచన చెబుతుంది, మనల్ని కౌన్సిల్ చేస్తుంది. ఈ సమయంలో, ఈ సందర్భములో సౌలు దావీదును చంపకుండా యోనాతాను కాపాడగలిగాడు. తన ఆలోచన, తన మాట ద్వారా తన తండ్రిని యోనాతాను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి అని రాయబడింది, యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణం చేశాను. అయితే తాను చేసినటువంటి ప్రమాణాన్ని నిలుపుకున్నాడా? ఆ కింది వచనాల్లో చూడండి, ఫిలిష్తీయులతో తిరిగి యుద్ధం జరగగా దావీదు యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించి వెనుదిరిగి వచ్చాడు. ఒకవైపున సౌలు యుద్ధాలు దావీదు చేస్తున్నాడు, మరొక వైపున దురాత్మ పట్టి వెరపించబడినప్పుడు అంతా కూడా తన మీద హత్యా ప్రయత్నం చేస్తున్న సితార వాయించి మళ్ళీ అతడు బాగుపడినట్లుగా సహాయం చేస్తున్నాడు. ఈ యోనాతాను, ఈ దావీదు యవనస్తులే కానీ చాలా పరిణతి చెందినటువంటి బిడ్డలు. ఈ సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలు చూస్తే, సౌలు తిరిగి మళ్ళీ అటాక్ చేశాడు, తిరిగి మళ్ళీ ఈటెను దావీదు మీదకి విసిరేశాడు. దావీదు తప్పించుకొని పోగా తిరిగి మీరు 11వ వచనం గమనిస్తే, ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతల్ని పంపగా, ఈట విసిరాడు, దావీదు తప్పించుకున్నాడు, పారిపోయాడు. అయితే ఎలాగైనా దావీదును చంపాలని దావీదు ఇంటికి, అంటే తన కూతురి ఇంటికి సైనికుల్ని పంపిస్తున్నాడు, ఎలాగైనా దావీదును చంపాలని. ఇక్కడ మీకాలు చేసినటువంటి పని ఏంటంటే,
కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకుంటగే దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. పై అనుభవంలో సౌలు కుమారుడైన యోనాతాను ద్వారా దావీదు రక్షించబడ్డాడు. ఇక్కడ సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు అంటే దావీదు భార్య ద్వారా దావీదు రక్షించబడుతున్నాడు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే సౌలు సొంత బిడ్డలు కుటుంబస్తులు ఎవరు సౌలు పక్షాన లేరు. ఎందుకంటే యెహోవా అతని పక్షాన లేడు కదా. యోనాతాను సహాయం చేసినా మీకాలు సహాయం చేసినా యెహోవాయే దావీదును రక్షించాడు. ఈ సందర్భంలో దావీదు ఒక కీర్తన రాశాడు. చూడండి, కీర్తన 59వ కీర్తన. ఈ అధ్యాయంలో పైన అధ్యాయంలో వచనాలు ప్రారంభించక మునుపు కూడా కొన్ని మాటలు ఉంటాయి. సౌలు దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినటువంటి గీతమాట ఇది. కీర్తనలో 59వ అధ్యాయం. అంత చదివేందుకు సమయం లేదు కనుక 3వ వచనం చూడండి. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు. ఊరగయే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. తన కలిగినటువంటి ఆ శ్రమలో ఆ బాధలో ఈ కీర్తన రాశాడు. అయితే దావీదు యొక్క హృదయం మీరు గమనించండి. 59వ కీర్తన 11వ వచనంలో ఒక మాట అంటాడు. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అణగగొట్టుము. ఈ సమూయేలు గ్రంథంలోని రాబోయే అధ్యాయాలు మనం చూస్తాం. ప్రత్యక్షంగా సౌలును చంపేదానికి దావీదుకు అవకాశం దొరికినా తన ప్రజలు దావీదుతో ఉన్న కొంతమంది మనుషులు సౌలును చంపజూచిన వారిని నివారించాడు. దావీదు కూడా సౌలును చంపలేదు. దేవునికి భయపడి అతడు అభిషేకించబడిన వాడిని విడిచిపెట్టాడు. నిత్యము తన ప్రాణం తీయాలని చూస్తున్నటువంటి శత్రువైనటువంటి సౌలు పట్ల దావీదు ప్రార్థన వినండి. అతన్ని చంపొద్దు, కానీ అతన్ని చెదరగొట్టు అంటున్నాడు. ఊరికే ఎవరు దీవించబడరండి, ఊరికే ఎవరు హెచ్చించబడరు. ఏదో బలమైన కారణం వెనుక ఉంటుంది. అతని గుణగణాలు చూడండి. అందుకదా దేవునికి దావీదు నచ్చాడు. అందుకదా దేవుడు అన్నాడు నా హృదయానుసారుడని. అందుకదా దేవుడు అన్నాడు నా చిత్తమంతా నెరవేర్చువాడని. ఈ రోజుల్లో మీరు గమనించండి, విశ్వాసులు సేవకులు ఎంత బలహీనమైపోయారు. ఓ చిన్న మాట అన్నంత వరకు చాలా హుందాగా ప్రవర్తిస్తుంటారు. ఎవరైనా ఎదుటివాడు చిన్న మాట అంటే నిజస్వరూపం అంతా బయటపడుతుంది, గయ్యాళితనం అంతా బయటకు వస్తుంది. ఇక గంటల తరబడి తిడుతూ ద్వేషిస్తూ వీడియోలు పెడతారు. అయితే ఈ పాఠాన్ని దావీదు చేసినటువంటి ఒక ప్రార్థనతో నేను ముగించాలనుకుంటున్నాను. దావీదు మాత్రమే కాదు, మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మనకు అవసరమే. కీర్తన గ్రంథం 35వ అధ్యాయము 23వ వచనం నుండి, నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనము, నా దేవా నా ప్రభువా, నా పక్షము నా వాద్యమాటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరను అని మనసులో వారు అనుకొనకపోవుదురుగాక. వాని మృంగివేసితిమని వారు చెప్పుకొనకయుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానం నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. ఒకవైపున వివేకం కలిగి శత్రువు చేతుల నుంచి తప్పించుకుంటున్నాడు. మరొక వైపున అవకాశం దొరికిన దేవుని భయం చేత శత్రువుకు హాని చేయకున్నాడు. ఇక ఏం చేయగలడు? ప్రార్థన తప్ప. ప్రస్తుత దినములలో న్యాయము తీర్చమని సంఘమంతా దేవుని దగ్గర విలపించబద్ధులమై ఉన్నాం. నిశ్చయముగా నా దేవుడు తన ప్రజల్ని దర్శించి న్యాయము తీర్చునుగాక. నిర్హేతుకముగా పగబడుతున్న శత్రువులను నిరాధారులుగా మార్చునుగాక. మీ పక్షముగా నా దేవుడు యుద్ధములు జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.